తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్‌లో రెండవ మార్కెట్ అయినటువంటి సూర్యాపేట మార్కెట్‌లో నిన్న కొంతమంది రైతులు జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. అయితే ఇదే విషయం తెలుసుకోవడం కోసం మనం సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ జిల్లా అధికారి గారు నాగేశ్వర శర్మ గారు ఉన్నారు. వారి మాట తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నిన్న కొంతమంది రైతులు సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అసలు రాస్తారోకో నిర్వహించగల కారణం ఏంటి సార్? సార్ నమస్కారం సార్. నిన్న దాకా మార్కెట్ సుజావుగా సాగింది సార్. మధ్యాహ్నం దాకా కూడాను నిన్న డ్రైవర్స్ రావటం 20,000 పైగా బస్తాలు వచ్చినాయి. ప్రతిరోజు కూడాను 40,000 అట్లా వస్తున్నప్పుడు జన్మార్చి మేము సెలవు ఇచ్చేసేసి రైతులందరికీ కూడాను న్యాయం చేస్తూ ఉన్నాం సార్. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే హమాలీలు ఈ ప్లాస్టిక్ బస్తాలు ఉన్నాయి కదా, ట్రేడర్స్ ప్లాస్టిక్ బస్తాలు ఇస్తున్నారు జుట్టు బ్యాగుల స్థానంలో. కాబట్టి మాకు అవి ఎలర్జీ వస్తున్నాయి, వేడి చేసింది, మేము ఎత్తలేకపోతున్నాము, జూట్ బ్యాగ్స్ కావాలి అని చెప్పేసి ఒక వారం 10 రోజులుగా ట్రేడర్స్ని అడుగుతున్నట్ట. ఆ విషయం మాకు తెలియదు. కానీ వాళ్ళు అడిగి ఎంతసేపు చేసినా వీళ్ళు మాకు ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో నిన్నటి రోజున ఉన్నటువంటి ఆల్ ఆఫ్ వేస్టాడని వాళ్ళు రైతు సైకుతో వచ్చిన తర్వాత అంతా కూడా రేట్స్ అన్నీ వేసిన తర్వాత కాంటా పెట్టాలి అన్న టైంలో అందరూ కూడాను బంద్ చేస్తూ మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారికి ఒక 7 కోరికలతో కూడినటువంటి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేసేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. కోరికలు ఏంటి సార్? ఏమేమి కోరికలు వాళ్ళు అమాలీలు మీ దృష్టికి తీసుకొచ్చారు? అసలు దీంట్లో మీరు తీర్చే కోరికలు ఏంటి, అసలు తీర్చే కోరికలు ఏంటి? అదే సార్ తెల్ల బస్తాలు అనగా ప్లాస్టిక్ బస్తాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ప్లాస్టిక్ బస్తాల వలన పనిచేయటకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఇటు విషయాన్ని గమనించగలరు. కాంటా వేయిగా మిగిలిన బస్తాలను మేము వాపసు ఇవ్వడం జరగదు. అట్టి బస్తాలను వాడే తీసుకెళ్ళాలి. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు బస్తాలు తెచ్చుకుంటారు కదా, ట్రేడర్ బస్తాలు తెచ్చుకొని కాంటా అయిపోయిన తర్వాత కొన్ని మిగులుతాయి కదా, మిగిలిన బస్తాలు కూడా వీళ్ళే తీసుకెళ్ళి ఆ ట్రేడర్కి ఇవ్వాలి. అట్లా మేము చెయ్యము. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత దడవాయి కాంటాలు సరిగా వేయడం లేదు. మేము హమాలీలో ఎన్ని బస్తాలు కాంటా వేసినా అట్టి బస్తాల లెక్క మేము వేసే లెక్క మేము చూసుకుంటాము అనేటటువంటిది ఒక కోరిక సార్. ఆ తర్వాత మా యొక్క లైసెన్సులు మరియు బట్టలు ఈ నెల 29/4/2024 లోప ఇప్పించగలరు. పురికోసలు గుమస్తాలు కానీ కమిషన్దారులే తెచ్చుకోవాలి. ఇట్టి విషయాన్ని గమనించాలి. ధాన్యం షెడ్ లోపల పోయించాలి. అన్ని బస్తాలు గుడికాడికి ఇవ్వాలి. అంటే ఇవన్నీ కూడాను మార్కెట్ కమిటీకి వాస్తవంగా సంబంధం లేదు సార్. దీనిలో సంబంధం ఉన్నది మాకు లైసెన్సులు మరియు బట్టలే సార్. మార్కెట్ కమిటీ వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది. లైసెన్సులు ఇవ్వాలి అంటే ఆ కమిషన్ ఏజెంట్ ఇతను మా దగ్గర పనిచేస్తాడు, హమాలీ వృత్తి చేస్తాడు అని చెప్పేసి ఒక అండర్టేకింగ్ ఇస్తారు సార్. దాన్ని బట్టి మేము లైసెన్స్ జారీ చేస్తాం. ఆ లైసెన్స్ కూడా హమాలీకి అయితే 58 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే మేము ఇస్తాం సార్. గవర్నమెంట్ నిబంధనలు మారినాయి, దాని ప్రకారంగా చూసి చేస్తాం. అయిన తర్వాత బట్టలు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం సార్. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఏమైందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆలోచిస్తుంది. బడ్జెట్ వచ్చింది సార్. బడ్జెట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. లైసెన్స్ ఇచ్చి వెంటనే వాళ్ళకి బట్టలు ఇస్తాం సార్. ఈ 2 మాత్రమే మార్కెట్ కమిటీ చేయగలిగింది సార్. మిగతావన్నీ కూడాను ప్లాస్టిక్ బస్తాలు కొనుగోలుదారు ట్రేడర్ ఇస్తారు ఇది. కాబట్టి అవి వేయమన్నారు. సరే అని నిన్నటి రోజులు బంద్ చేసి దాన్ని తీసుకెళ్ళారు సార్. దళవాయి కాంటాలను కానీ ఆ తర్వాత పురికొసలు ఇవన్నీ కూడాను మార్కెట్ కమిటీకి సంబంధం లేనివి సార్. ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది. సరే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే మీకు ఉన్నదో దీన్ని ఎప్పటి వరకు మీరు కమిటీ కానీ లేకపోతే మార్కెట్ ట్రేడర్స్ కానీ అమ్మాయిలు కానీ వాళ్ళతో ఎప్పుడు కూర్చోబెట్టి దీన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది సార్? ఒక 4-5 రోజుల్లోనే మేము కూర్చొని ఒక క్లారిటీ ఇస్తాం సార్. ఒక బుధవారం రోజున ట్రేడర్స్ తోటి కమిషనర్స్ తోటి మీటింగ్ పెట్టేసేసి హమాలీ మీటింగ్ పెట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇటువంటి మార్కెట్లో ఇవి జరగటం, రైతులు వెళ్ళి ధర్నా చేయటం అనేటటువంటిది బాధాకరమైన విషయం సార్. నిన్న రాత్రంతా ఉంది. నిన్న రాత్రంతా కూడా రైతుల సర్కిల్కి మేము పూర్తి రక్షణ ఇస్తూ 6 సెక్యూరిటీ గార్డులను సెక్యూరిటీగా వేయించాము సార్. ఎటువంటి సర్కిల్ లోపల రానివ్వలేదు. పొద్దున్నే కూడాను హమాలీలు చెప్పిన ప్రకారంగానే 6 గంటలకు వచ్చేసేసి 6 గంటలకి కాంటా మొదలుపెట్టారు సార్. కాంటా మొదలైంది. కాంటా మొదలుపెట్టేవి కాదు, కాంటా అయ్యి లిఫ్ట్ కూడా అవుతున్నాయి సార్. నిన్నటి
అయిపోయిన తర్వాత ఇవాళ వచ్చిన వాటిని 12:30కి మా వాళ్ళు టెండర్ పెట్టారు. ఈయన విధానంలో అవి కూడా జరుగుతాయి సార్. సార్ చెప్పండి, ఇప్పుడు సూర్యాపేట మార్కెట్కు ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది, అసలు ఏ ధరలు పలుకుతున్నాయి? సార్ సూర్యాపేట మార్కెట్ ఏప్రిల్ 1వ తారీఖు మొదలైంది సార్ ఈ సీజను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 26 రోజుల్లో 17 రోజులు పనిచేస్తుంది సార్. మిగతా రోజులన్నిటిగా ఎట్లా అంటే ఆదివారాలు, సెలవు రోజులు ఇవి తీసేస్తే 17 రోజులు పనిచేస్తుంది సార్. దీనిలో 3,19,397 క్వింటాల్స్ ధాన్యం వచ్చింది సార్. 11,530 మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది సార్. వీటిల్లో వీపీటీకి రూ. 2,979 వచ్చింది సార్. జై శ్రీరామ్‌కి రూ. 2,515 వచ్చింది. ఐఆర్ 64కి రూ. 2,856 కూడా వచ్చింది సార్. ఎంఎంటీకి రూ. 2,311 వచ్చింది సార్. వీటిల్లో కొన్ని బాగా మాయిశ్చర్ ఉండి ఇవన్నీ వీటికి కూడా ఇవి కూడా నాణ్యత ప్రమాణాలు ఉన్నవి కాదు సార్. 40% మాయిశ్చర్ ఉన్న వాటికి కూడాను ఇంత రేటు కాంపిటీషన్ మీద మా ట్రేడర్లు ఇవ్వటం జరిగింది సార్. ఇంకా బాగా నాసిరకంగా ఉన్న వాడికి 1,702, 1,719, 1,703, 1,500 లోపు ఎవ్వరికీ కూడాను రేటు తగ్గించలేదు సార్. ప్రభుత్వం ధర మద్దతు ధర కంటే కూడా ఎక్కువనే వస్తుందని చెప్తున్నారా మన మార్కెట్? పర్వాలేదు. ఆ మాయిశ్చర్‌కి అది పర్వాలేదు సార్. మద్దతు ధరకి అంటే బాగానే వస్తున్నది. బాగానే ఇచ్చారు అని నేను చెప్పగలుగుతున్నాను సార్. దీంతో పాటు తిరుమలగిరి మార్కెట్‌లో కూడా కొన్ని సమస్యల మీద మీరు కొన్ని సమస్యలు కూడా తీర్చారు. అసలు ఆ సమస్యలు ఏమున్నాయి? అసలు తిరుమలగిరి మార్కెట్ ఏ విధంగా నడుస్తున్నది? తిరుమలగిరి మార్కెట్ బాగానే నడుస్తుంది సార్. చిన్న మార్కెట్ అది 8 ఎకరాల్లో ఉంది. దానిలో ఏమవుతుందంటే 20,000 వరకు వస్తే పర్వాలేదు సార్. 20,000 దాటి వస్తేనే అక్కడ మార్కెట్‌లో